హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్లీ చెప్తున్నాను ముందే, ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ బటన్ సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా ఛానల్లో మీకు లైఫ్ స్టైల్కి రిలేటెడ్ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. సో పక్కా వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ వ్లాగ్, ఇది వచ్చేసి అవర్ లాస్ట్ డే అని చెప్పను, లాస్ట్ వ్లాగ్ అని చెప్తాను అబౌట్ దిస్ మహారాష్ట్ర ట్రిప్, షిర్డీ ట్రిప్ మెయిన్లీ. సో ఈరోజు మేము వచ్చేసాము మా డే అయిపోయిన తర్వాత, అంటే మొత్తం తిరగడం అయిపోయిన తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ డిన్నర్ కోసము, డిన్నర్ నైట్ అని చెప్పచ్చు. ఇది జస్ట్ మా హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో చాలా బాగుంది చూడటానికి, మ్యారీగోల్డ్ అనమాట. యాక్చువల్లీ ఫస్ట్లీ మేము అనుకున్నాము ఇది వచ్చేసి హైదరాబాద్లో మ్యారీగోల్డ్ ఉంది కదా మనకి, ఐ థింక్ అది అమీర్పేట్లో ఉంటుందన్నమాట, కొంచెం అటు సైడ్. సో అక్కడ ఉన్న సన్ మ్యారీగోల్డ్ అనుకున్నాము, బట్ నో, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అంట. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. సో ఫస్ట్లీ కొంచెం సూప్ అది తెప్పించుకున్నాము, అండ్ తర్వాత మొత్తం వెజ్ స్టార్టర్స్ తెప్పించుకున్నాము అనమాట. ఎందుకంటే ఇక్కడ మొత్తం వెజ్జే దొరుకుతుంది ఈ పర్టికులర్ రెస్టారెంట్లో. సో మొత్తం మంచిగా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. డిన్నర్ మస్తు యమ్మీ ఉండే, అండ్ ప్లేస్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. సో వీళ్ళ దగ్గర ఈవెన్ స్టే కూడా ఉంటుందన్నమాట. సో దట్ మనకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూజ్ అవుతుంది, అండ్ మీకు ఎవరికన్నా కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము ఎలా ఉన్నాయి రూమ్స్ అని. అండ్ తను కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉండే, అంటే వీళ్ళది న్యూ ప్రాపర్టీ అంట. సో దట్ మొత్తం హోటల్ అంతా తిరిగి చూపించడానికి. సో ఆల్రెడీ టైం అయిపోయింది కదా, సో ఓన్లీ రూమ్స్ అవి చూద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట. రూమ్స్ మంచిగా స్పేషియస్గా ఉన్నాయి. మీరు ఎవరన్నా షిర్డీ సైడ్ ఇలా వస్తే ఈ మ్యారీగోల్డ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మంచి అఫోర్డబుల్గానే దొరికేస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రీమియర్ రూమ్ అనమాట. సో మీకు బాగుంటుంది వ్యూ అండ్ ఆల్. అండ్ వీళ్ళది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉందన్నమాట. సో ఇంకా మంచిగా కంప్లీట్గా అయిపోతే మీకు విండోస్లో నుంచి అలా కూడా మంచి వ్యూస్ అవి దొరుకుతాయి. సో అదే ఇక్కడ స్నాక్స్ అవి ఇవి పెట్టారు, అదే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మనం మొత్తం ఇలా టెంపుల్ సైడ్ టూర్ అయితే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ డే దర్శనంకి వచ్చినప్పుడు, అంటే మనము హారతికి బుక్ చేసుకున్నాం కదా, ట్రైనే కొంచెం లేట్ అయింది రావటము, అండ్ మళ్ళీ ఇక్కడికి రావటము దర్శనం అండ్ ఆల్ చాలా, అంటే వెరీ కంజెస్టెడ్ టైంలో జరిగిపోయిందనమాట. సో ఈ టెంపుల్ సరౌండింగ్స్ కానీ ఇక్కడెక్కడ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అందుకే ఇది లాస్ట్ డే అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం సేపు, అంటే ఇది మేము వచ్చింది మార్నింగ్ ఇక్కడికి టెంపుల్ సైడ్, మా ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అనమాట. సో అందుకని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఏమన్నా మనకు నచ్చినవి దొరుకుతాయేమో తీసుకుందాము అని చెప్పేసి వచ్చాము. అండ్ మీకు కూడా సరౌండింగ్స్ అంతా చూపించినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక బ్రేస్లెట్, బ్యాంగిల్ బ్రేస్లెట్ ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ నా పక్కన అమ్మాయి సేమ్ అదే ట్రై చేస్తుంది. సో అందుకే నాకు నచ్చి నేను సేమ్ అదే తీసుకొని చూస్తున్నాను అనమాట. బట్ దూరం నుంచి చూసినప్పుడు బాగనిపించింది, వేసుకున్నాక ఏమంత మంచిగా అనిపించలేదు. సో ఇక్కడ మొత్తము చాలా షాపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది దొరికేస్తాయి. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మనకి తిరుమలలో ఎలా కాంప్లెక్స్లు షాపులు అలా ఉంటాయి కదా, అలానే ఇక్కడ చాలా చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. మీరు స్పెసిఫిక్గా ఏదైనా వెతుకుతున్నారు అని అంటే ఇక్కడ ఏ షాప్ వాళ్ళని అడిగినా షాప్ నంబర్స్, డైరెక్షన్స్ ఈజీగా చెప్పేస్తారనమాట. ఇక్కడ చాలానే దొరుకుతున్నాయి.
హౌస్ హోల్డ్ ఐటమ్స్, డెకరేటివ్ పీసెస్ కానీ, మనకి పర్సనల్గా కావాల్సిన థింగ్స్ కానీ అన్నీ దొరుకుతూ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అవి పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదు, బట్ ఇక్కడ డాన్సింగ్ డాల్స్ అవన్నీ చాలా క్యూట్గా అనిపించాయి అన్నమాట. చూస్తే అన్నీ తీసుకోవాలనిపించింది, బట్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఇంకా పెట్టడానికి ప్లేస్ కూడా లేదనమాట. అన్నీ ఫిల్ చేసేసా తీసుకొని వచ్చేసి. సో యా, ఇది కాంప్లెక్స్లోంచి కొంచెం బయటికి వచ్చామన్నమాట. అక్కడంతా చూసేసి యాక్చువల్లీ మేము ఈ సాయిబాబా బుక్ది పారాయణం 1 వీక్ పారాయణం కోసం వెతుకుతూ ఉన్నాను. బట్ ఎక్కడ చూసినా హిందీ, ఇంగ్లీష్ ఇవే దొరుకుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళు చెప్పారు నెక్స్ట్ జనవరి ఆర్ ఫిబ్రవరి అలా డిసెంబర్ ఎండింగ్లో అలా కొత్త బుక్స్ వస్తాయి, అప్పుడే దొరుకుతాయి అని చెప్పేసి. సో చాలా షాప్సే తిరిగాము, బట్ దొరకలేదు బుక్ అయితే. ఒక షాప్లో దొరికింది. యా, అలా అనమాట. అండ్ ఆ కాంప్లెక్స్ నుంచి బయటికి వచ్చేసాము అన్నీ చూసేసి. ఇది మనకి క్యూ లైన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ క్యూ లైన్స్. అండ్ ఒకటైతే చెప్తాను, ఇక్కడ వెళ్ళేటప్పుడు అందరూ ఏదో ఒకటి స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, ఇది తీసుకెళ్ళండి, షాల్ తీసుకెళ్ళండి, సమాధి మీద వేయటానికి ఓపెన్ ఉంది, అది ఇది అని చెప్పేసి. మీరు తీసుకున్నారనుకో అసలు పెద్ద వేస్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే లోపలికి అవేమీ అలో చెయ్యరు మీకు. అది వేయటానికి వేరే రూట్లో నుంచి వెళ్ళాలి, అంటే అది వేరే ప్లేస్లోనే, అసలు టెంపుల్లోకి తీసుకొని వెళ్ళనివ్వరు అనమాట. సో అవన్నీ ఏం తీసుకోకండి. అండ్ ప్రసాదం అవన్నీ మీరు రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీళ్ళదే ట్రస్ట్ ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను అది లాస్ట్లో, నేను పేడ ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి. అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా వెరీ హైజీనిక్గా ప్యాక్ చేసి ఉంచుతారనమాట. అది కొన్ని డేస్ వరకు మంచిగా మనకి సాఫ్ట్గా అలా ఉంటుంది. ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని కాంప్లెక్సెసే. విఐపి దర్శనం, నార్మల్ దర్శనము, అండ్ ఇంకా ఎవరన్నా ఇట్లా మనలాగా హారతికి వెళ్తున్నారు అని అంటే దానికి కూడా సపరేట్ గేట్స్ ఉంటాయన్నమాట. మనకి మన టికెట్లోనే మెన్షన్ చేస్తుంటారు గేట్ నెంబర్స్, అవన్నీ చూసుకొని వెళ్తే బెటర్. అండ్ నేను చేసిన కొన్ని మిస్టేక్స్ని ఈ వ్లాగ్లో చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ హారతికి బుక్ చేసుకున్నాక, నేను దీని గురించి మళ్ళీ షేర్ చేస్తాను. ఇందాక చెప్పా కదా ప్రసాదం అని చెప్పేసి, వీళ్ళది ట్రస్ట్ ఇదే అన్నమాట. ఇక్కడ మంచిగా దొరుకుతుంది. వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో కొన్ని మంచి క్లిప్పింగ్స్ యాడ్ చేశాను అండ్ ఇన్ఫర్మేషన్ కూడా. I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. The melody, it's smooth and sweet, like honey dripping from a golden bee. It's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby. క్లిప్పింగ్స్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి కదా. యాక్చువల్లీ అవి కొన్ని మేము తీసుకున్న క్లిప్పింగ్స్ అనమాట. అంటే ట్రైన్లో వచ్చేటప్పుడు జస్ట్ అలా టైంపాస్ చేస్తూ ఉండే. అండ్ ఇది చూసారా, ఒక హ్యూజ్ ఇట్లా రెక్కలాగా ఉందన్నమాట. అక్కడ మాకు డిబేట్, నేను వచ్చేసి అది ఏరోప్లేన్ని వింగ్ అంటున్నాను, వీళ్ళు వచ్చేసి కాదంటున్నారు. సో మీకేమనిపించింది అది చూసిన తర్వాత? సరిగ్గా కనిపించుకుంటే వెళ్ళి రివైండ్ చేసి చూడండి ఒకసారి. యాక్చువల్లీ నేను లాస్ట్లో చెప్తాను ఎగ్జాక్ట్గా అది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో యాడ్ చేయలేదు, ఈ హైలైట్స్ వీడియోలో షేర్ చేసుకుందాము అని చెప్పేసి. ఎందుకంటే నాకు నచ్చిన ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇది వచ్చేసి ఇక్కడ అంటే నాసిక్లో
ఇది నది అన్నమాట. ఇక్కడ బాన్ అంటారు కదా, సో ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో అందరూ ఇలా దీపాలు వదులుతారు వాటర్లో. స్పెషాలిటీ ఏంటంటే ఇది కార్తీక మాసం కదా, సో అది ఇంకా స్పెషల్ అనిపించింది. సో మేము కూడా అలా దీపాలు తీసుకొని వదిలేసాము. యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే తీసుకున్నాను. సో తీసుకొని ఇక్కడ వాటర్లో వదిలేసాను అనమాట. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళి చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ మొత్తం బాగా అంటే ఎక్కువ హైజీన్ కొంచెం తక్కువే అనిపించింది. సో మేము కూడా అలా తీసుకొని కొంచెం సేపు ఆ ఈవినింగ్ని అలా స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. బట్ ఒక వైపు ఉంది మొత్తం వాటర్ అంతా డర్టీ అయిపోతున్నాయి అని చెప్పేసి, బట్ అందుకే నేను ఒక్కదాన్నే తీసుకున్నాను, ఇంకెవరు తీసుకోలేదన్నమాట. బట్ చాలా బాగా అనిపించింది అంటే ఇక్కడ ఈవినింగ్ స్పెండ్ చేయడం. అండ్ కరెక్ట్ టైం అన్నమాట, అంటే మంచిగా సన్సెట్ టైం బాగా అనిపించింది. వెదర్ అండ్ ఆల్ చాలా అంటే యాప్ట్గా ఉంది. ఇక్కడ నాకు చేతు ఏదో చెప్తున్నాడు, అలా చెయ్యి ఇలా చెయ్యి మంచిగా మొక్కుకో అది ఇది అని చెప్పేసి. సో అందుకే నేను అలా చేసినాను అనమాట. ఇక్కడ తిరిగాక కూడా మంచిగా మొక్కుకో అని చెప్తున్నాడు, అందుకే మళ్ళీ రిటర్న్ ఇలా తిరిగి మళ్ళీ మొక్కుతూ ఉన్నాను. నాకు తర్వాత అర్థమైంది, ఓకే అది వీడియో క్లిప్పింగ్ కోసం చెప్తున్నాడా అని చెప్పేసి. సో ఫైనల్లీ అలా మంచిగా ఇక్కడ కొంచెం సేపు ఈవినింగ్ని స్పెండ్ చేసాము వాటర్ దగ్గర. బాగా అనిపించింది. ఇక్కడ నుంచి టోటల్ సిటీ అంటే టెంపుల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇంకా ఎవరన్నా మార్నింగ్ టైమ్స్ అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈవెన్ బాత్ కూడా చేస్తారనమాట. అంటే డిప్స్ తీసుకుంటారు. నాకు గుర్తున్నందుకు నేను చిన్నప్పుడు వచ్చా కదా, అప్పుడు ఇక్కడే డిప్ తీసుకున్నట్టు గుర్తు. సో మేమైతే ఏం తీసుకోలేదు డిప్స్ అండ్ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అండ్ కొంచెం చల్లగా ఉంది కదా, సో అదనమాట. అండ్ నేను మీకు ఇందాక షిర్డీ సరౌండింగ్స్ చూపిస్తూ చెప్పాను కదా, ఒకటి చెప్తాను నేను చేసిన మిస్టేక్స్ గురించి అని చెప్పేసి. సో ఈ వీడియో క్లిప్పింగ్స్ చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి మనకి శివ్ టెంపుల్ అనమాట. నేను ఆల్రెడీ ఈ జ్యోతిర్లింగంని వ్లాగ్ పోస్ట్ చేశాను. ఎవరైనా చెక్అవుట్ చేయకుంటే నా మహారాష్ట్ర ట్రిప్ వ్లాగ్స్ అయితే చెక్అవుట్ చేయండి, దాంట్లో మీకు కనిపిస్తుంది. సో అదేంటి అంటే నేను చేసిన మిస్టేక్, ఫస్ట్లీ మీరు బుకింగ్ చేసుకున్నప్పుడు ఎనీ దర్శనంకి లైక్ మామూలుగా విఐపి దర్శనం కానీ స్పెషల్ దర్శనం కానీ ఇలా హారతికి బుక్ చేసుకున్నా కానీ దేనికైనా సరే ఫస్ట్లీ అక్కడ మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందెళ్ళాలి. ఎందుకంటే ఏ గేట్ అన్నది మనకి టికెట్లో మెన్షన్ చేసి ఉంటారు, బట్ అక్కడ లోపల బాగా నడవడం ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 15 minutes అన్నా లోపల క్యూలో మొత్తం తిరగాల్సి వస్తుంది. మనకి తిరుమలలో ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అనమాట. బాగా లోపల ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes తిరగాల్సి వస్తుంది క్యూస్లో. తిరిగి మనం వెళ్తాము లోపలికి. సో దానివల్ల కొంచెం ముందు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దేనికోసం అయితే వెళ్తున్నామో అది మిస్ అవ్వకూడదు కదా. మేము చేసిన తప్పైతే అదే. స్పెషల్లీ నేను కరెక్ట్గా చెక్ ఇన్ టైం మా వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళు ఇంకా ఒక 10 minutes లేట్ చేసేసారనమాట. దానివల్ల మేము హారతి కొంచెం మిస్ అయ్యాము అండ్ బాగా త్వరగా వెళ్ళాల్సి వచ్చింది క్యూస్లో అట్లా. సో మీరు అది అవాయిడ్ చేయాలి అంటే ఫర్ ష్యూర్గా కొంచెం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి క్యూలోకి ఎంటర్ అయ్యారు అంటే కొంచెం పీస్ఫుల్గా మనం వెళ్ళిన పని చేసుకోవచ్చు. అలా త్వరగా వెళ్ళటము అంటే టైం అయిపోతుందేమో అనుకొని అదంతా అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంటే లాస్ట్ మినిట్ యాంగ్జైటీ ఉంటుంది కదా అది. అండ్ అదొకటి అవాయిడ్ చేయండి. అండ్ అక్కడ ఎవరు ఏది ఆఫర్ చేసినా తీసుకోకండి, బికాజ్ వాళ్ళ టెంపుల్లోకి ఏమీ అలో చేయరు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోతోని మన షిరిడి వ్లాగ్స్ మహారాష్ట్ర టూర్ వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ సిరీస్. అండ్ ఇంకా ఎవరన్నా నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడకుండా చెక్అవుట్ చేయండి. నేను ఐ బటన్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.